చేయండి. Father, we thank you for this day. దేవుడు నీతో మాట్లాడినట్టుగా Father, thank you for this day. ప్రభువా ఈ యొక్క దినానికై వందనాలు చెల్లిస్తున్నాను. Thank you for bringing your children to your sanctuary. ప్రభువా ఈ యొక్క పరిశుద్ధ స్థలానికి నీ పిల్లలను తీసుకొచ్చినందుకు వందనాలు. You are a mighty God. yes మీరు శక్తి కలిగిన దేవుడు నాయన. There's nothing impossible for you. మీకు అసాధ్యమైనది లేనే లేదయ్యా. Today ఈ రోజున some of the impossible will be changed into possible. ఈ రోజున అసాధారణమైన కార్యాలు సాధ్యం చేసే దేవుడిగా మా మధ్యన మీరు ఉన్నారు. Today some of the enemies will be put to death in Jesus name. ఈ రోజున ఏ శత్రువులైతే మాకు ఎదురుగా నిలబడ్డారో వాళ్ళందరినీ కూడా ఆ శత్రువుని చంపబోతూ ఉన్నాం మేమందరం కూడా. We thank you and praise you. సో మేము మీకు వందనాలు చెల్లిస్తున్నాం, స్తోత్రం You are a చెల్లిస్తున్నాం. mighty God, we worship you. సో ప్రభువా మీరు గొప్ప దేవుడని మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం. Thank you for all that you are about to do. సో నాయనా మమ్మల్ని నడిపించినందుకు మీరు చేసిన కార్యములకు వందనాలు. Cover us, O God. ప్రభువా నీకు వందనాలు. We don't want to, Lord, speak from our flesh. సో మా శరీరం నుంచి మేము మాట్లాడదలుచుకోలేదయ్యా. Lord, we want the Spirit to move in this place. సో ఈ స్థలములో పరిశుద్ధాత్ముడు సంచరించునుగా కానీ Lord, when you speak, things will change. సో ప్రభువా పరిశుద్ధాత్ముడు సంచరిస్తూ ఉండగా పరిస్థితులు మారునుగాక. When you speak, Lord, all the things that has been holding on to us will be changed. సో ప్రభువా మీరు మాట్లాడుతుండగా ఏదైతే ఏ పరిస్థితులు అయితే మమ్మల్ని పట్టుకున్నాయో ఆ పరిస్థితులు మార్చబడునుగా కానీ We thank you and praise you. ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం, మీకు స్తోత్రం We చెల్లిస్తున్నాం. praise you for what you are about to do. సో ప్రభువా మీరు చేయడానికి నైనా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. We give you glory, honor and praise. సో ప్రభువా నీకు మహిమ చెల్లిస్తున్నాం, నీకు ఘనత చెల్లిస్తున్నాం. Unite us with one spirit, we pray. సో ప్రభువా నీ యొక్క నామములో నీ యొక్క స్పిరిట్ నీ యొక్క ఆత్మతో ప్రార్థిస్తూ ఉన్నాం. Lord, your people are fasting and praying. సో ప్రభువా నీ బిడ్డలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. We know after every fasting and prayer some of the things will be broken down. సో ప్రభువా ప్రార్థించిన తర్వాత ఉపవాస కూడికల తర్వాత కొన్ని కష్టాలు కొన్ని శోధనలు నైనా తెగిపోతూ ఉన్నాయని మాకు తెలుసు నాయన. Lord, more than we ask your blessing. సో ప్రభువా అన్నిటికంటే ఎక్కువగా నీ ఆశీర్వాదములు అడుగుతూ ఉన్నాం. No, more than we ask blessing. సో ప్రభువా నీ యొక్క ఆశీర్వాదములు అడుగుతున్నాం. Lord, change us. సో మమ్మల్ని మార్చండి, Change us సో మమ్మల్ని మార్చండి. so that we may be in the plan of God. సో అది నీ యొక్క చిత్తమై ఉన్నది We give ప్రభువా. you glory, honor and praise. సో నీ యొక్క నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. Cover us with your blood. సో నీ రక్తంతో నింపండి. Let there be a deliverance for your people. ప్రభువా నీ బిడ్డలకు విడుదల కలుగు చేయండి. Thank you and praise you. సో నీకు వందనాలు చెల్లిస్తున్నాం, ఘనత Give చెల్లిస్తున్నాం. you glory, honor and praise. సో నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. In Jesus' name. యేసు నామములో Everybody shout amen. అందరం చెప్తాం పెద్దగా ఆమేన్, ఆమేన్, ఆమేన్. So good to see you all in this morning. సో మిమ్మల్ని అందరూ ఈ ఉదయకాల సమయంలో చూడడం చాలా సంతోషం. I could see familiar faces. సో చాలా మంది నేను చూస్తున్న ఫేసెస్ ఇక్కడ. One thing, your church has a grace. ఆమేన్. మన చర్చికి దేవుని కృప ఉన్నది. Usually I don't accept on Sundays. సో నేను సండే రోజున బయటికి రావడానికి Because we ఇష్టపడతాను. have a church there. ఎందుకంటే మాకు చర్చ్ ఉంది అక్కడ. I am ready to come. నేను రావడానికి సిద్ధమే. People will not leave me. సో బట్ నా ప్రజలు నన్ను వదలరు. But for your church, కానీ మీ సంఘము anytime, ప్రతి సమయం ఏ సమయంలో అయినా when SK calls, సారీ SK, Raja, we call him SK. Okay. ఓకే ఎస్కే అంటే షాజాన్ అన్న గారు. Okay, Shahjahan. Okay. So when Shahjahan calls us, సో అన్న కాల్ చేసినప్పుడు my mouth will not say no. నా నోరు నో అని చెప్పలేదు. Because your church is loving church. ఆమేన్. మన సంఘం అనేది దేవుని ప్రేమతో నింపబడింది. ఆ సంతోషం లేదా? లేదా? గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. So without wasting time, let's get into the word of సో God. మనం సమయాన్ని వ్యర్థం చేయకుండా దేవుని వాక్యంలోనికి వెళదాం. Ready? Amen. Ready అంటే అల్లిలో చెప్పండి. Amen. In between I speak little Telugu. నేను అప్పుడప్పుడు మధ్యలో తెలుగు మాట్లాడతాను. మా భార్య తెలుగు, నేను తెలుగు కాదు. నా భార్య గారు తెలుగు, నేను తెలుగు కాదు. ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా, ఆ ప్రభావం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కరెక్ట్. పాస్టర్ ఇస్ అగ్రీ, ఖచ్చితంగా ఉంటుంది. ప్రైజ్ గాడ్. ఆమేన్. ఓకే.
I want to share a testimony in this morning. సో నా ఈ ఉదయకాల సమయంలో ఒక సాక్ష్యం చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. It has really happened in state of Tamil Nadu. సో తమిళనాడు ప్రాంతంలో ఇది నిజంగా జరిగింది. There was a young lady సో ఒక యవన స్త్రీ who was so fervent in prayer, and every day she would pray to the Father God who is in heaven. సో ఆమె ప్రతి దినము దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ పెనుగులాడుతూ దేవునితో గడుపుతూ ఉంటుంది ఆ స్త్రీ. The everyday prayer is to keep her holy. సో ఆ ప్రతి రోజు ప్రార్థన చేసిన ప్రార్థన ఆవిడ పరిశుద్ధంగా జీవించడానికి ఉపయోగపడేది. She did not ask for a blessing. సో ఆవిడ ఆశీర్వాదం అడగలేదు. She is not asking for a handsome boy. సో ఆమె అందమైన అబ్బాయి గురించి అడగలేదు. She is not asking for a money or a fame. అక్కడ ఆమెకి ఒక గొప్ప ఘనత రావాలనో లేకపోతే ధనాన్నో ఆవిడ The అడగలేదు. young girl said, if at all you want to give me holiness. ఆవిడ అడిగిన ఒక ప్రత్యేకమైన ఒక ప్రార్థన రిక్వెస్ట్ ఏంటి అంటే, ప్రభువా నీ పరిశుద్ధత నాకు ఇవ్వు అని అడిగింది. Today I want young people to ask this, Lord, give me holiness. ఈ రోజున యవనస్తులమైన మనం అడగవలసింది ఏంటో తెలుసా? లార్డ్, దేవా నాకు పరిశుద్ధతని ఇవ్వమని అడగాలి. Because the Satan knows when there is a holiness, there will be a miracle. సో సాతానికి తెలిసిన ఒక విషయం ఏంటో తెలుసా? పరిశుద్ధత ఉన్న చోట అద్భుత కార్యాలు జరుగుతాయని సాతానికి తెలుసు. When there's a holiness, God comes and dwells in that holiness. సో దేవుడు వచ్చి పరిశుద్ధత ద్వారా మన మధ్యలో నివాసం I ఉంటుంది. want to challenge all the young people who are sitting right here. ఇక్కడున్న యవనస్తులందరికీ నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. Don't ask for fame. నీ యొక్క గొప్పతనం గురించి అడగద్దు. Don't ask for money or a bike. నీ బైక్ కోసమో నీ ధనం కోసం అడగద్దు. Tell them more than that, I want holiness. సో వాటికంటే ఎక్కువగా పరిశుద్ధత కావాలని అడుగు. When you have a holiness, అప్పుడు పరిశుద్ధత ఉన్నప్పుడు the glory of God will come upon you. ఆమేన్, దేవుని మహిమతో నీ మీదకి రావడం చూస్తావు. Today God want to speak about His glory to you. దేవుని యొక్క మహిమని ఈ రోజున నీతో మాట్లాడాలని This ఆశపడుతున్నాను. 3 days of fasting, ఈ 3 రోజుల ఉపవాస దినములో I do not know whether it will get you money సో నాకు తెలియదు నువ్వు అడిగింది ఒకవేళ ధనమేమోనని. or it will not get you healing. సో ఒకవేళ నువ్వు స్వస్థతని But కలిగితే God wants to give you a glory upon you. నీవు పొందుకున్నావో లేదో నాకు తెలియదు కానీ ఈ రోజు నా దేవుని పరిశుద్ధత నీకు ఇవ్వాలని Is ఆశపడుతున్నా. there anybody in this say, Lord, I want your glory in my ఇక్కడ life? ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దేవుని మహిమను కోరుకున్నట్లయితే హల్లెలూయా చెప్తాం. Amen. హల్లెలూయా. Hallelujah. When you walk in the glory, సో దేవుని మహిమలో నడిచినప్పుడు people will see you, people will experience. సో ప్రజలు నిన్ను చూస్తారు, నిన్ను అనుభవిస్తారు. Your word will change. సో నీ మాట మారుతుంది, Your action will నీ change. ప్రవర్తన మారుతుంది, Oh, your touch will change. సో నీ యొక్క తాకిడి మారుతుంది. When you go to anybody's house, సో నువ్వు ఒకవేళ ఇంటికి వెళ్ళినప్పుడు every doctors will flee. సో ప్రతి డాక్టర్ కూడా పారిపోతాడు. Every witchcraft will lose its power. మంత్రగాళ్ళు పారిపోతారు. We want the people who can carry the glory of సో God. మనకి కావాల్సిన ప్రజలు ఎవరంటే దేవుని యొక్క మహిమతో నింపబడేవాడు. Young girl was asking one thing, Lord, I want your holiness. యవన స్త్రీ ప్రార్థన చేస్తుంది, ప్రభువా నాకు పరిశుద్ధతను దయచేయమని. She's so regular to the church. ఆవిడ ప్రతి దినము సన్నిధిలో ఉండేది. She would be participating in ministry that God has given to her. దేవుడు ఇచ్చిన పరిచర్యలో ప్రతిసారి పాల్గొంటూ ఉండేది. Without even people telling, సో ప్రజలు చెప్పక ముందే she will be the first person to do anything in the church. ఆవిడ మొదటి స్థానంలో పని చేయడానికి ఉండేది. Those who want the holiness, ఎవరికి పరిశుద్ధత కావాలో, those who want to do the will of God, సో దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేవారెవరు? they don't require a picking or poking. They will do voluntarily what is needed in the church. సో ఒకవేళ ఆ చిత్తంలో పనిచేసే వాళ్ళని మనం రెచ్చగొట్టక్కర్లేదు, గిల్లక్కర్లేదు, చెప్పక్కర్లేదు. వాళ్ళే వాలంటీర్కి వెళ్ళి పని చేస్తూ ఉంటారు. Hallelujah. హల్లెలూయా. They know this is my Father's house. సో వాళ్ళకి తెలుసు ఇది దేవుని యొక్క తండ్రి అయిన దేవునిది అని. This is the place my Father dwells. ఈ స్థలంలో దేవుడు నివాసం ఉంటాడని తెలుసు. This is the place where the glory of God comes. ఈ ప్రదేశంలో దేవుడు తన మహిమతో నివాసం ఉంటున్నాడని తెలుసు. I want to keep this place so that God could come in. ఆవిడేమనుకునేదో తెలుసా? ఈ స్థలాన్ని నేను పరిశుద్ధంగా ఉంచుతాను అనుకుంటూ ఉంటది. So this lady was so regular. సో ఈ ఆవిడ ఎప్పుడు కూడా ఈ ప్రదేశానికి వస్తూ ఉంటది. Some of the people who are watching her outside, సో కొంతమంది ప్రజలు బయట నుండి చూసేవాళ్ళు they wanted to kidnap her. సో వాళ్ళు ఏం చేస్తారు? అపహరించుకునే వాళ్ళు.
how she can be holy. సో ఏ రీతిగా ఆమె పరిశుద్ధత కలిగి She ఉంది? is very beautiful. ఆమె చక్కటి అందగత్తె. Some of the boys చాలా మంది outside the church, సో చర్చి బయట ఉండే ఒక they పురుషుడు want to spoil her life. సో వాళ్ళందరూ కూడా ఆమె జీవితాన్ని పాడు చేయాలని చూశారు. When you are holy, సో ఎప్పుడు నువ్వు పరిశుద్ధతగా ఉంటావో Satan will bring lot of other things and to give you problems. సాతానుడు అనేకమైన సమస్యలు శోధనలు తీసుకొచ్చేసి నీ ముందు పెడతాడు. So this girl, after finishing her service, ఈ యొక్క స్త్రీ యవ్వన స్త్రీ సర్వీస్ అయిపోయిన తర్వాత they picked her up in a van. వాళ్ళందరూ కూడా ఒక వ్యాన్ లో తీసుకుని వెళ్ళిపోయారు. They put a mask around her. సో ఆమెకి ఆ మాస్క్ అనేది పెట్టేశారు కిడ్నాప్ చేయడానికి. They took her to a very isolated building. సో ఒక నిర్మానుషమైన ప్రదేశంలో ఉన్న బిల్డింగ్ కి తీసుకెళ్లిపోయారు. They said, let us wait for the night to come. In the night, let us come. ఓకే, వాళ్ళందరూ కూడా చీకటి పడడం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. And the night came. ఆ రాత్రి వచ్చింది. This girl was inside the building. Nobody was there. సో ఎవరు లేని ఆ బిల్డింగ్ లో ఒంటరిగా స్త్రీ ఉంది. This boy said, nobody is there around. Let us go and enjoy her. సో ఎవరు లేని ఈ బిల్డింగ్ లో ఒంటరిగా ఉన్న స్త్రీని మనం అనుభవిద్దాం, ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నారు. But they made a mistake. కానీ వాళ్ళు ఒక తప్పు చేశారా? Maybe humans are not there with her. సో Humans are not there with her. సో మనుషులు వాళ్ళు ఆమెతో లేరు. కానీ They did not know the God who's created heavens and the earth. The God who's almighty. He says always with her. ఆమేన్, హల్లెలూయా, Amen. Hallelujah. హల్లెలూయా. When the night came, సో ఆ రాత్రి వచ్చింది. they decided, let us go one by one. సో ఒకరి తర్వాత ఒకరు వెళ్దాం అనుకున్నారా? You know what this girl did? సో ఏం చేసిందో తెలుసా? The place where they put her, సో ఆవిడ ఉంచిన స్థలంలో she knelt down, ఆమె మోకరించింది, prayed, అని ప్రార్థన చేస్తుంది, అని ప్రార్థన చేస్తుంది. said, Lord, సంచలతున్న దేవా, even in this spot, సో ఈ యొక్క స్థలంలో I want a holiness. నాకు పరిశుద్ధత కావాలి. I don't want to be spoiled by somebody. నేను ఎవరి చేత నేను చెరపబడక్కర్లేదు. Lord, this body belongs to you. ఈ శరీరము నీది. I want to keep that holiness. సో నాకు నా పరిశుద్ధత ప్రాముఖ్యమైనది. Protect me, O Lord. సో నన్ను రక్షించు, Protect me, O నన్ను Lord. కాపాడు దేవా. You know, as she was praying, సో ప్రార్థన చేస్తున్న something marvelous happened in the building. అక్కడ గొప్ప సంగతి ఆ యొక్క When బంగ్లాలో this జరిగింది. group of people came to see సో her, చాలా మంది ప్రజలు చూడడానికి వచ్చారు. around her, సో ఆమె చుట్టూ there's a wall of fire. ఆమె చుట్టూ చక్కటి అగ్ని ఉంచబడింది. A wall of fire. సో గొప్ప గోడలు, అగ్ని గోడలు నింపబడ్డాయి. That wall of సో fire. గోడలు నింపబడ్డాయి. Boys cannot enter near to ఆ her. యొక్క పురుషులు వెళ్ళలేకపోయారు. They were trying, but the walls of fire was about to consume. వాళ్ళు ప్రయత్నిస్తున్నారు కానీ ఆ స్థలానికి I వెళ్ళలేకపోయారు. am not making up a story. నేను ఒక కథ చెప్పడం లేదు It మీకు, has really happened. ఇది జరిగిన కథ. The God who protect us never sleeps, never slumbers. ఎవరైతే మమ్మల్ని కాపాడుతున్నారో ఆయన ఆలస్యం చేసేవాడు కాదు, విడిచిపెట్టేవాడు కాదు. Hallelujah. హల్లెలూయా. This boys was about to touch it, but the fire coming and consuming. ఈ యొక్క యమున వాయిస్ ఆమెను టచ్ చేయడానికి చూస్తున్నారు కానీ ఆ యొక్క అగ్ని వాళ్ళని కొడుతూ ఉన్నది. That boy decided, ఆ యొక్క పురుషులు వాళ్ళు we తీర్మానం cannot తీసుకున్నారు. touch her మనం ఆ స్త్రీని తాకలేము, because the walls of fire around her. ఎందుకంటే అగ్ని గోడలు ఆమె చుట్టూ ఉండిపోయినాయి. What shall we do? ఏం చేయాలి? The way we brought her, let us take her back to the place where she ఎక్కడి నుంచి belongs. తీసుకొచ్చామో అక్కడికి తీసుకెళ్ళిపోదాం. With respect. గౌరవంతో, అమ్మ రండి అమ్మ, తల్లి రండమ్మా, రండి అమ్మ. రండి అమ్మా. కారు రోడ్ ఓపెన్ చేస్తారు. కార్ డోర్ ఓపెన్ చేశారు. They made her sit like a queen. ఓకే, ఆమెను ఎలా చూసారు తెలుసా? మహారాణి లాగా చూసారు. No boy sat next to her. సో ఎవరు కూడా కూర్చోలేదాం పక్కన. One seat she only was sitting like queen. ఆ ఒక్క సీట్ లో ఆ ఒక్క మాత్రమే కూర్చుంది రాణి లాగా. Went and dropped her. సో ఆమెను తీసుకెళ్లి అక్కడ డ్రాప్ చేశారు. నీ దేవుడు గొప్పవాడు. ఏమేం చప్పలు కొడదాం అందరూ కూడా. నీ దేవుడు గొప్పవాడు. చప్పలు కొట్టు మరలా దేవుడికి మహిమ కలిగినట్లుగా. Hallelujah. హల్లెలూయా. They say these words. సో ఆ మాట చెప్పారు. They let her go. సో ఆమెను వెళ్ళనివ్వండి. They may be trying to push her and take her back. సో వాళ్ళు ఆమెను బలవంతంగా ఆ యొక్క తీసుకెళ్ళడానికి సిద్ధపడ్డారు ఇంటికి. When the glory of God comes, సో
సో దేవుని యొక్క మహిమ వచ్చినప్పుడు there will be honor for you. సో అక్కడ నీకు గౌరవం ఉంటది. There will be honor for you. అక్కడ నీకు గౌరవం ఉంటది. Today God wants to honor you. సో ఈ రోజున దేవుడు నిన్ను గౌరవించాలని ఆశపడుతున్నాడు. Glory of God will bring honor. సో నీ మీదకి దేవుని యొక్క మహిమతో గౌరవాన్ని తీసుకురావాలని. Let us see what the Bible speaks about the బైబిల్ glory ఏం of God. చెప్తుందో చూద్దాం మనమందరం కూడా. Isaiah chapter 42 verse 8. యెషయా గ్రంథము 48వ వచనం. 8 42:8. 42:8 42:8 యెహోవాను నేనే. Amen. నాకు రావాల్సిన స్తోత్రములు. The Bible says like this. సో బైబిల్ ఈ రీతిగా చెప్తుంది, I am the Lord. నేనే దేవుణ్ణి. That is my name. అది నా యొక్క పేరు. I will not give my glory to anybody, నా మహిమను ఎవరికి ఇవ్వను. nor my praises to the graven images. సో Graved images. నేను ఈ యొక్క విగ్రహాలకు ఇవ్వను నేను ఆ మహిమను. My name is the Lord. నా పేరు ప్రభు. I will not give my glory to anybody. నా యొక్క మహిమను ఎవరికి నేను ఇవ్వను. Hallelujah. హల్లెలూయా. You know about Tesla cars. Tesla car. టెస్లా కార్ తెలుసు మీకు? You know, and in America, this one of the famous car is Tesla car. అమెరికాలో అది చాలా ఫేమస్ కలిగిన ఒక పెద్ద పేరుగాంచిన కార్ అది. In Chinese are very good in copying things. చైనా వాళ్ళు కాపీ చేయడంలో చాలా మంచి ప్రావీణ్యత కలిగిన Correct, no? Lot of phone China made only. సో చాలా ఫోన్లు కూడా చైనా వాళ్ళే తయారు చేశారు. Now for this Indian to overtook them. సో ఇప్పుడు ఇండియా వాళ్ళు వాళ్ళని ఓవర్కమ్ చేశారట. Now they made a battery called Tesla power battery. ఇప్పుడు ఇండియా వాళ్ళు ఏం చేశారు? టెస్లా పవర్ బ్యాటరీ In Delhi they made a company called Tesla power battery. సో కంపెనీ కూడా తయారు చేశారు టెస్లా పవర్ బ్యాటరీ అని. You know, Tesla saw this. టెస్లా అన్ని చూసింది. They put a case against them. సో వాళ్ళు కేసు పెట్టేశారు. I said, how could you use my name? సో వాళ్ళు చెప్తున్నారు నా పేరుని ఎలా యూజ్ చేస్తాను అని. My name is special. నా పేరుకు ప్రత్యేకత ఉంది. My product is special. సో Product. నా యొక్క ప్రోడక్ట్ అనేది My cars are special. నా కారు ప్రత్యేకతగా ఉంది. My jeeps are special. నాకున్న గుణాలు ప్రత్యేకత. No one can take our name called Tesla name. సో నాకున్న ఆయా పేరుని ఎవరు కూడా తీసుకోకూడదు. They sued them. They closed the company. సో వాళ్ళు చూసుకున్నారు, వాళ్ళ కంపెనీని క్లోజ్ చేసేసారు ఇండియా. A normal company who can make a car and a jeep has so much attachment to the name they have. How much more my God will have His name and the glory that has been attached to it. He will not give His glory to ఒక anybody. నార్మల్ గా ఉండే కంపెనీ కారుకు పెట్టుకున్న పేరును కూడా కాపీ చేస్తే వాళ్ళు ఎంత రియాక్ట్ అయ్యి ఆ కంపెనీని మూసివేసేదాకా కేసు పెట్టారో, ఒక కంపెనీ అంత రెస్పాండ్ అయితే దేవుడు మహోన్నతుడు సృష్టికర్త అయిన నీ దేవుడు ఎంతగా ఉంటాడు. Amen. Hallelujah. Come on, quick. చప్పట్లు కొడదాం. Praise God. Praise God. Praise God. So God wants to bring His glory upon your life. సో దేవుడు నీ మీదకి దేవుని మహిమను తీసుకురావాలని ఆశపడుతున్నాడు. We will read few verses which talks about the glory of God. మనం చదివిన ప్యాసేజ్ లో దేవుని మహిమ గురించి రాయబడుతూ ఉన్నది. Let us all read Psalms 19 verse 1. సో సామ్స్ కీర్తనలు 19:1. సారీ 91వ వచనం. Amen. త్వరగా. ప్రభువా Amen. Amen. Enough, sister. If the Bible says like this verse in English, it says the heavens are telling the glory of God. సో బైబిల్ ఈ రీతిగా చెప్తుంది, ఈ యొక్క ఆకాశములు దేవుని మహిమను వివరిస్తూ ఉన్నాయి. Whenever as a believer, when you look at the sky, సో దేవుని బిడ్డలుగా ఆకాశం వైపు చూస్తూ you ఉన్నప్పుడు should say that's the glory of my God. దేవుని యొక్క మహిమ అని చెప్పగలగాలి. With His glory He created
the sky. సో దేవుని మహిమతో ఈ సృష్టిని చేశాడు. యుగాలు in days and the years he creates everything. ప్రతిరోజు రోజులు ఈ సృష్టిని క్రియేట్ చేశాడు. Amen. Hallelujah. Hallelujah. He is the owner of the whole galaxy. ఆయన ఈ యొక్క మొత్తానికి సృష్టి మొత్తానికి కూడా ఆయన ఏమై ఉన్నాడు తెలుసా? ఓనర్ అయి ఉన్నాడు. That much glorious God. అటువంటి గొప్ప మహిమ కలిగిన He wants to do something with you. సో ఆయన నీతో ఏదో చేయాలని What ఆశపడుతున్నాడు. is that he wants to do with you? సో ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు నీతో? That glorious God ఆ దేవుని మహిమ కలిగిన దేవుడు created the heavens and the earth. ఆయన పరలోకాన్ని సృష్టిని చేశాడు. Created you. ఆయన నిన్ను చేశాడు. God created you beautifully. నిన్ను అద్భుతంగా చక్కగా అందంగా తయారు The way చేశాడు. you are created so glorious. నువ్వు మహిమతో తయారు చేయబడ్డావు. Do you know about you? నీకు తెలుసా నీ గురించి? You know when you join your all these blood vessels. సో నీకు తెలుసా నీ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ బ్లడ్ ఆ చిన్న సెల్స్ అన్ని తెలుసా? Blood vessels are there, no? All this blood where the blood is passing through. సో ఎక్కడి నుంచి పాస్ అవుతున్నాయి ఆ సెల్స్ అన్ని రన్ అవుతున్నా తెలుసా? If you join together, అవి జాయిన్ అయితే కనుక you know how much long it will go? అది ఇటుకోక ఎంత ఆ నరం ఎంత దూరం వెళ్తుందో తెలుసా? Somebody will say from here to Nagvara. సో కొంతమంది చెబుతారు ఇక్కడ నుంచి నాగవర దాకా వెళ్తుంట నీ నరం. Somebody will say here to Kadapa. సో ఇక్కడ నుంచి కడప దాకా వెళ్తుంట. Or you will say from here to Ennur Cross. సో ఇక్కడ నుంచి ఎన్నూరు క్రాస్ దాకా వెళ్తుంట నీ నరం. Can I tell you? కానీ నేను చెప్తున్నాను, If we all join together, ఒకవేళ మనం అందరూ కూడా జాయిన్ అయితే we can cover the earth 3 times or 4 times. హల్లెలూయా, మనమందరూ కూడా దేవుని నామములో జాయిన్ అయితే 3 సార్లు ఈ యొక్క భూమిని చుట్టొచ్చు. Your blood vessels, the blood which carries, can surround the world. We are wonderfully, magnificently, we are made by the glorious అటువంటి God. గొప్ప విశిష్ట కలిగిన వ్యక్తిగా మనందరినీ ఆయన తయారు చేశాడు. Hallelujah. హల్లెలూయా. Every day your heart beats more than 1 lakh times. సో మీ యొక్క హృదయం ప్రతిరోజు 1 లక్షకు పైగానే బీట్ చేస్తుంది. Right beat. Right, lap, lap. కరెక్ట్ గా లబ్ డబ్ అని కొట్టుకుంటే 1 లాక్ పైన బీట్. Lapa dub means over. లబ అని కొట్టుకుంటే ఓవరే. Hallelujah. హల్లెలూయా. The glorious God created you. సో అటువంటి విశిష్టత స్పెషల్ గా దేవుడు నేను తయారు చేశాను. I'm trying to bring your mind where how glorious God సో will ఈ be. రోజున నీకు అర్థమయ్యే విధంగా దేవుడు ఎంత గొప్పగా ఎంత మహిమగా నేను చేశాడో చెప్పాలనుకుంటున్నాను. In this fasting, ఈ యొక్క ఉపవాస దినమున what is that God wants to tell సో me? దేవుడు ఏం చెప్పాలని Read ఆశపడుతున్నాడు. your Bible, all of you. మనమందరం కూడా బైబిల్ చదువుదాం. Isaiah chapter 60. యెషయా 60వ అధ్యాయం 1 to 2. 1 నుంచి We are going to all read it together. This is అందరం చదువుదాం. అందరం చదువుదాం. So this is what God wants to give it to Isaiah chapter 60. 60. So we are going to read it together 1 and 2. You are there. If you are there, say amen. Amen. Very చాలా good. మంది లేరు ఇక్కడ, చెప్పాలి ఆమేన్ అని. Praise God. Go ahead. అందరం కలిసి చదువుదాం. అందరం కలిసి చదువుదాం. యెషయా 60. 1, 2. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము భూమిని చీకటిని కమ్ముచున్నది. This is a promise God wants to give it to you. ఈ రోజున ఈ యొక్క వాగ్దానం నీకు ఇవ్వాలని ఆశపడుతున్నా. Arise and shine. సో లేచి వెలుగు. Arise and shine. లెమ్ము తేజరిల్లుము. The light has come upon you. వెలుగు నీ మీదకు వచ్చింది. What is this light? సో ఆ యొక్క వెలుగేంటి? It is not the light from the man or the woman. అది స్త్రీ నుంచో పురుషుల నుంచో వచ్చిన వెలుగు The కాదు. light is from the heavenly ఆ Father. యొక్క వెలుగు పరలోకపు తండ్రి దగ్గర నుంచి వచ్చింది. When you carry this light, సో ఆ యొక్క వెలుగు మనతో ఉంటుంది. this light will drive away every darkness. అటువంటి లైట్ మన మధ్యలో ప్రకాశిస్తూ ఉంటుంది. He said the light has come upon you. సో ఆ యొక్క వెలుగు మన మీదకి వస్తుంది. The glory of God is shining upon you. సో దేవుని యొక్క మహిమ నీ మీద వెలుగుతూ ఉంది. God is going to give His glory upon you. దేవుని యొక్క మహిమను నీకు ఇవ్వాలని The ఆశపడుతున్నాను. church should arise and shine. సో ఈ యొక్క సంఘము లేచి లెమ్ము తేజరిల్లుగా. What has been hidden సో ఏది దాగి ఉన్నదో will come and arise in Jesus' అది name. దేవుని యొక్క వెలుగులోకి వచ్చి కనబడాలి. Where your ministry is not exposed, నీ యొక్క పరిచర్య ఎక్కడ కనబడలేదో God is going to bring you out of that hidden నీ place. పరిచర్యను అక్కడి నుంచి వెలుగుగా God చేయబోతున్నాడు. is going to bring you out. సో దేవుడు నిన్ను ఒక వెలుగుగా You're చేయబోతున్నాడు. going to be and arising and shining for the glory of God. నీవు లేచి నిలబడి దేవుని కోసం వెలుగుగా
places, సో నీవు చీకటి when he goes to into the dark places, దేవుడు ఒకవేళ చీకటి అడుగు పెట్టినప్పుడు you will arise and you shine for the glory of God. నీవు దేవుడి కోసం వెలుగుతూ ఉంటావు. One thing I want to tell you, church, ఒక రోజు నా సంగమా ఒక విషయాన్ని చెప్పాలని God's light has come upon you. సో దేవుని యొక్క వెలుగు మీ మీదకి వచ్చింది. Young people, the light of God has come upon you. యవనస్తులారా వెలుగు మీ మీదకి వచ్చింది. You take that light to shine upon you. దేవుని యొక్క వెలుగు మీ దగ్గరికి వస్తుండగా మీరు The glory of God has come upon you. దేవుని యొక్క మహిమ మీ మీదకి వస్తున్నది. These 3 days of fasting, ఈ రోజు ఈ 3 దినముల ఉపవాసం God wants to give you a greater blessing. ఈ యొక్క గొప్ప ఆశీర్వాదాలు దేవుడిని. What is the greater blessing? గొప్ప ఆశీర్వాదములు ఏంటి? The greatest blessing is to carry the glory of God on your life. దేవుని ఆశీర్వాదం అంటే ఏంటంటే దేవుని యొక్క మహిమను మనము పొందుకోవడమే. When you walk, things will happen for you. నువ్వు నడుస్తూ ఉండగా పరిస్థితులు నీకు జరుగుతూ ఉంటాయి. When you pray, the darkness will flee before you. ప్రార్థన చేస్తూ ఉండగా చీకటి తొలగిపోతుంది. He said, arise and shine. నువ్వు లెమ్ము తేజరిల్లుము అని మాట్లాడు. Unless you arise, ఒకవేళ నువ్వు లెగకపోతే you cannot shine. నువ్వు వెలగలేవు. Again I'm saying to you, మరలా చెప్తున్నాను, unless you arise, నువ్వు లేచి నిలబడకపోతే you cannot shine. నువ్వు వెలగలేవు. Some of you are seated, ఒకవేళ మీరు కొంతమంది కూర్చున్నారు, some of you are lying down, చాలా మంది పడుకున్నారు, some of you are not there. కొంతమంది అసలు లేరు ఇక్కడ. God is saying, దేవుడు చెప్తున్నాడు, where you have fallen, ఎక్కడ పడిపోయావో arise from there. అక్కడి నుంచి నిలబడు. Arise from there. అక్కడి నుంచి నిలబడు. When you arise from there, అక్కడి నుంచి నువ్వు లేచి the light will come upon you. దేవుని యొక్క వెలుగు నీ మీదకి రాబోతుంది. Satan wants to remain in that place where you have fallen. సో సాతాను నువ్వు పడిపోయిన స్థలాన్ని గుర్తు చేయడానికి Are you fallen in your weaknesses? నీ యొక్క బలహీనతలో పడిపోయావు. Are you fallen in relationship? నీ యొక్క బంధాల్లో పడిపోయావు. Are you fallen in your sin? నువ్వు పాపంలో పడిపోయావు. Are you fallen with your mobile phone? నువ్వు మొబైల్ ఫోన్ లో పడిపోయావు. God is saying, arise from there. నువ్వు అక్కడి నుంచి నిలబడు. When you arise, ఎప్పుడైతే నిలబడతావో you will shine for the glory of నీవు Jesus. దేవుని యొక్క మహిమ నిమిత్తం వెలుగుపడతావు. One thing is assured, ఒక్క విషయం నేను ఖచ్చితంగా చెప్తున్నాను, today ఈ రోజున God is going to lift you wherever you have fallen. నువ్వు పడిపోయిన ప్రాంతం నుంచి దేవుడు నిన్ను నిల్చోబెట్టాలని When we are going to pray in the end, ఈ రోజున చివరి ప్రార్థన చేస్తూ ఉండగా the hand of God is going to come. దేవుని యొక్క హస్తం నీ మీదకి రాబోతుంది. If you lift your hand, ఒకవేళ నీ హస్తము కనుక పైకి చూపించినట్లయితే He will raise you. దేవుడు నిన్ను నిలబెట్టబోతుంది. He will raise you. దేవుడు నిన్ను How నిలబెట్టబోతుంది. many young people want to say, Lord, raise me? సో ఎంతమంది యవనస్తులు ఈ రోజున చెప్పగలుగుతారు, దేవా నన్ను నిలబెట్టండి అని. Lord, I'm lifting my hands. దేవా నేను నా హస్తము I am నిలబెడుతున్నాను. not able to arise myself. నేను నా యొక్క సొంతగా I have నిలబడలేకపోతున్నాను. fallen and broken. నా యొక్క స్థితులు I పగిలిపోయినాయి. become crippled, Lord. నేను నిర్జీవ స్థితిలో ఉన్నాను. The sin has crippled me. నా పాపం నన్ను కుంటివాడిగా చేసి I am just rising, but again I'm falling. నేను నిలబడాలనుకుంటున్నాను కానీ పడిపోతూ ఉన్నాను. Oh, the humans cannot raise you. ప్రభువా, మనుషులు నన్ను లేపలేరు. But today, కానీ ఈ రోజున oh, the hand of God is going to come. దేవుని రెండు హస్తాలు నీ మీదకి The రాబోతున్నాయి. hand of God is going to come. దేవుని హస్తం నీ మీదకి రాబోతున్నది. The Holy Spirit is telling me, పరిశుద్ధాత్మ నాతో చెప్తున్నాడు, even if you have fallen for long years, ఒకవేళ చాలా సంవత్సరాల నుంచి నువ్వు పడిపోయిన స్థితిలో ఉంటే today is the day. ఈ రోజున ఒక దినం Jesus is going to come. యేసయ్య రాబోతున్నాడు. Oh, in John chapter 5, యోహాను సువార్త 5వ అధ్యాయం, the man who was crippled for 38 years, 38 సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉన్నాడు. waiting for to be raised up from the place. ఆయన నిలబడడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. Nothing happened. ఇంత మటుకు ఏం జరగలేదు. He tried himself. ఆయన సొంతగా ప్రయత్నించాడు. He took the help of the people. చాలా మంది ప్రజల సహాయం తీసుకున్నాడు. But the day came, కానీ ఒక రోజు వచ్చింది, Jesus came to that place. యేసయ్య ప్రదేశానికి వచ్చాడు. I do not know what the fasting will do, ఒకవేళ నీకు ఉపవాసకుడికి ఏం చేస్తుందో but your fasting is going to bring Jesus in the place where you have fallen. కానీ నీ ఉపవాసం యేసయ్యను నీ దగ్గరకు తీసుకువస్తుంది. Where you have fallen, ఎక్కడ పడిపోయావో Jesus' word is going to come. సో దేవుడు అక్కడికి రాబోతూ ఉన్నాడు. He's going to raise you up, my sister. ఆయన నిన్ను నిలబడబోతున్నాడు. He's going to raise you up, my brother. నా సోదరుడు నిన్ను Today is the place. ఈ రోజు నా స్థలం. Oh, God is going to lift you up. దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. The things that you have fallen, ఎక్కడైతే నువ్వు పడిపోయావో, the place that you have been crippled, ఎక్కడైతే నువ్వు కుంటివాడిగా the ఉన్నావో, power of God is going to flow through you. దేవుని యొక్క శక్తి నీ మీద ఆవరించబోతూ ఉన్నది. Every sin that has crippled you, ఏ పాపం అయితే నిన్ను కుంటివాడిగా చేస్తూ ఉందో, every sin that has chained you, ఏ పాపం
కనిపిస్తుందా? One touch from Jesus. దేవుని యొక్క తాకిడి, దేవుని యొక్క స్వస్థత, One touch from Jesus. యేసయ్య దగ్గర నుంచి స్వస్థత రాబోతూ One ఉంది. touch from my master. యేసయ్య దగ్గర నుంచి ఒక గొప్ప తాకిడి రాబోతూ Will ఉన్నది. break your chains today. ఈ రోజున బంధకాలు తెగబోతూ ఉన్నాయి. Every power of the sin will be broken in Jesus. ప్రతి పాప సంబంధమైన బంధకాలు యేసయ్య నామములో తెగిపోబోతున్నాయి. You have a desire to lift your hand before Jesus. నీకు ఒక కోరిక ఉంది, నువ్వు చేయవెత్తాలని కోరిక ఉందా? Lord, raise me where I have fallen. దేవా, నేను పడిపోయిన స్థలం నుంచి నన్ను నిలబెట్టండి. Raise me where I have fallen. ప్రభు, నేను ఎక్కడైతే పడిపోయినా అక్కడి నుంచి నిలబెట్టండి అయ్యా. If you have a conviction in your heart, ఒకవేళ నీ జీవితంలో అటువంటి కన్విక్షన్, ఒకవేళ అటువంటి పశ్చాత్తాపం ఉన్నట్టయితే God is going to raise you. దేవుడు నిన్ను నిలబెట్టబోతూ ఉన్నాడు. Those who are convicted, సో ఎవరైతే పశ్చాత్తాపడతారో, those who want to say, Lord, I have fallen in my prayer life. ప్రభువా, నా యొక్క ప్రార్థన జీవితంలో పడిపోయానని చెబుతారో, I have fallen in your word. ఎవరైతే నీ వాక్యంలో నేను I నిలబడలేకపోతున్నాను, am not reading your word. నేను ఈ యొక్క వాక్యం చదవలేకపోతున్నాను, I have fallen in my holiness. నా యొక్క పరిశుద్ధతను కోల్పోయావని I చెప్తాను. am addicted for something today. నేను ఈ రోజు ఏదో బంధకాల్లో ఉన్నానని చెప్తాను. Lord, to people I am putting my face with a mask and show that I am holy. సో ప్రభువా, నేను నా యొక్క పరిశుద్ధత అనే మాస్కును పట్టుకుని నేను ప్రజలకు చూపిస్తున్నాను తెలుసా, నేను పరిశుద్ధతను చూపిస్తున్నాను. Lord, everybody thinks I am good, సో ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు నేను మంచోడని. but only I know and you know. బట్ నాకు మాత్రమే తెలుసు, నీకు మాత్రమే తెలుసా, I am fallen, Lord. నేను పడిపోయిన వాడను. Lord, I am fallen in my life. నేను పడిపోయిన వాడను. Lord Jesus, యేసయ్యా, వందనాలు. would you lift my hand today? నన్ను నిలబెట్టగలవా ఈ రోజు? Enemy is laughing at me. శత్రువు సాతానుడు Enemy is laughing at me. సాతానుడు నవ్వుతూ ఉన్నాడు. I am in a dark place today. నేను ఈ రోజున వెనకబడి ఉన్నాను. Lord, because I am not getting anything, I am against you. I have said, this Lord will not do anything for me. సో నేను వెనకబడిపోయి పరిస్థితులను చూసి భయపడి దేవుడు నాకేం చేయలేదనుకుంటూ ఉన్నాను. Today the word of the Lord is coming powerfully upon ఈ you. రోజున దేవుని యొక్క వాక్యము శక్తివంతంగా మారి మన దగ్గరికి రాబోతూ ఉన్నది. Now the man who had a cripple for 38 years, సో అక్కడ ఉన్న ఒక వ్యక్తి 38 సంవత్సరాల నుంచి కుంటివాడిగా ఉంది. Jesus asked him a question. సో యేసయ్య మొదటిసారిగా అడుగుతూ ఉన్నాడా, Do you want to be healed? నీకు స్వస్థత కావాలా? Do you want to be healed? స్వస్థత పొందగోరుచున్నావా? He said, Lord, after the story, he said, yes, Lord. అంత చెప్పిన తర్వాత ఆయన చెప్తున్నాడు, yes Lord, ప్రభు నాకు అవునయ్యా అని చెప్పాడు. One word from Jesus. ఒక్క మాట దేవుని యేసయ్య దగ్గర నుంచి, Arise and take your mat and walk away from this ఆయన place. చెప్తున్నాడు, నీ చాపను తీసుకుని లేచి నడువు అని చెప్తూ ఉన్నాడు. One word from Jesus యేసయ్య దగ్గర నుంచి ఒక్క మాట మాత్రం వచ్చింది. healed a man for 38 years was crippled. 38 సంవత్సరాల నుంచి కుంటివాడిగా ఉంటున్న వాడిని దేవుడు స్వస్థత పరిచాడా. Sister, the word is coming for you. సహోదరి, నీకు దేవుని యొక్క వాక్యం వస్తుంది. Young people, the word is coming for you. సో యవనస్తులారా, మీకోసం దేవుని యొక్క వాక్యం వస్తుంది. If you get convicted today, సో ఒకవేళ నువ్వు పశ్చాత్తాపడినట్టయితే ఈ రోజు God is going to raise you there. దేవుడు నిన్ను నిలబెట్టబోతూ ఉన్నాడా. The fallen families will be lifted up by the power of Jesus. పడిపోయిన కుటుంబాలను దేవుడు నిలబెట్టబోతూ ఉన్నాడా. Today, some of the things that you see that has fallen, God is going to say unto it and said, arise, arise and shine. ఈ రోజున ఏ స్థితిలో అయితే నువ్వు పడిపోయావో, ఏ పరిస్థితిలో అయితే నీ కుటుంబం పడిపోయినదో, వాటికి చెప్తున్నాడు దేవుడు, ఈ రోజున లెమ్ము లెమ్ము అని చెప్తూ ఉన్నాడా. He's going to raise you up wherever you are. ఈ రోజున నువ్వు ఎక్కడున్నావు అక్కడ నిలబెట్టబోతున్నాడు. Every eyes be closed. సో మనమందరం కళ్ళు మూసుకుందాం. We're going to share a short prayer. సో మనమందరం కూడా ఒక చిన్న ప్రార్థన చేద్దాం. Every eyes closed. సో ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోవాలా. Young people, especially for you. యవనస్తులందరూ కూడా స్పెషల్ గా మీకోసం. I am not going to open my eyes. నేను నా కళ్ళు తెరవను. Even pastor is not going to open. నా పాస్టర్ కూడా కళ్ళు తెరవడా. But God is going to look at you. దేవుడు కళ్ళు తెరిచి నీ వైపు If you have fallen in some place, ఒకవేళ నువ్వు పడిపోయిన ప్రదేశంలో lift your hand. నీ చేతులు ఎత్తుదా. Lift your hand. నీ చేతులు ఎత్తి దేవుని Don't feel ashamed in Father's house. దేవుని ముందు దేవుని సన్నిధిలో సిగ్గుపడొద్దు. Lifting your hand నీ చేయడానికి is act of surrendering. దేవునికి ఒక లొంగుబాటు. These 3 days of fasting want to be glorious for you. ఒకవేళ ఈ 3 దినాల ఉపవాస కూడికల తర్వాత మహిమ నీకు కావాలి అంటే That glory will come when you surrender. ఆ మహిమ
మహిమ నీ మీదకు వస్తుంది ఎప్పుడైతే నువ్వు సరెండర్ అవుతావా. Lift your hands wherever you are. నువ్వు ఉన్న చోట నీ హస్తం చేతులు ఎత్తు. Lord, I feel that I'm fallen. సో ప్రభువా నేను పడిపోయానని నేను You may be in a ministry. సో ఒకవేళ నువ్వు పరిచర్యలో ఉండొచ్చు. You lift your hands. సో దయచేసి మీ హస్తం ఎత్తుదా. Lord, I'm fallen in this. దయచేసి అందరూ మీ అవనస్తులు పశ్చాత్తాపడి ప్రతిపడ మీ హస్తం ఎత్తుదా. Nobody is going to watch you. ఎవరు చూడరు నిన్ను. Only the heaven is going to watch you. దేవుని పరలోకం మాత్రమే నిన్ను చూస్తుంది. The one who created is going to watch you. సో ఎవరైతే నిన్ను సృష్టించాడో ఆయన మాత్రం చూస్తుంది. The one who's going to lift you is going to watch you. సో నిన్ను లేపేవాడు నిన్ను నిలబెట్టేవాడు నిన్ను చూస్తున్నాడు. God is looking for surrendering people. సో ఎవరైతే సరెండర్ చేసుకున్నారో వారి కోసం దేవుడు చూస్తున్నాడు. If you really surrender, ఒకవేళ నిజంగా నువ్వు సరెండర్ God చేసుకుంటే is going to lift you up. సో దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. His hand is going to touch your hand దేవుడి today. హస్తములు నిన్ను తాకబోతున్నాయి. His hand is going to hold your hand. దేవుడు నీ హస్తములు You పట్టుకోబోతున్నాడు. are ready to be lifted up today. ఒకవేళ నువ్వు రెడీగా ఉంటే కనుక దేవుడు లిఫ్ట్ చేయబోతున్నాడు. హల్లెలూయా దేవునికి స్తోత్రం. He's going to lift you. He's going to lift you. Come on, brother. నిన్ను నిలబెట్టబోతున్నాడు. There's one person. The Holy Spirit is speaking. The one person here. సో ఒక పర్సన్ ఇక్కడే I am speaking to you. సో నేను ఈ రోజు నీతో Lift మాట్లాడుతున్నాను. your hand, my brother. దయచేసి నీ హస్తములతో God is going to heal you. సో దేవుడు నిన్ను God స్వస్థపరచబోతున్నాడు. is going to lift you today. నిన్ను నిలబెట్టబోతున్నాడు. Your hand will be touched by the mighty power నీ of Jesus. హస్తములు దేవుని యొక్క శక్తితో ఆవరించబోతున్నాడు. The one desire God has. దేవుడికి ఒక కోరిక ఉన్నది. I want my people to arise and shine. ప్రజలు లేచి లెమ్ము తేజరిల్లాలి. I want to give my glory to them. నా మహిమను వారికి ఇవ్వాలి. Unless you've been committed your life to నీ Jesus, జీవితాన్ని దేవుడికి సమర్పించకపోతే God cannot raise you. దేవుడు నిన్ను లేపలేడు. God cannot give His glory to you. దేవుడు నీ మహిమను ఇవ్వలేడు. Sister, come on, lift your hands. సో సోదరి నీ హస్తములతో We're going to pray a short prayer. నీ కోసం ప్రార్థన చేయబోతున్నాం. Lord Jesus, యేసయ్యానికి వందనాలు. repeat after pastor. నాతో పాటు చెప్పండి. Lord Jesus, యేసయ్యానికి వందనాలు. Lord, take my hand. అయ్యా నా హస్తములు పట్టుకోండి. I know I am fallen. అయ్యా నేను పడిపోయిన స్థితిలో ఉన్నాను. Nobody is able to lift my hand, Lord. ఎవరు లేరు నిలబెట్టేవాళ్ళు. To arise and shine for your నేను glory. నీ కోసం నిలబడి వెలగాలనుకుంటున్నాను. I have been crippled today. నేను గుడ్డివాడిగా ఉంటున్నాను ఈ I రోజు. am not able to overcome. నేను వీటిని అధిగమించలేకపోతున్నాను. Satan has crippled my hand. నేను నాయన నా హస్తములు పట్టుకోమని అడుగుచున్నాను. Let your power come today, నీ యొక్క Lord. శక్తి నా మీదకి రావాలని Let ఆశిస్తున్నాను. your power come today. ఈ రోజున నీ శక్తి నన్ను ఆవరించును గాక. Let your glory come upon me. నీ యొక్క మహిమ నా మీద ఉండును గాక. Every chain be broken. ప్రతి ఒక్క బంధకము పగలబడును గాక. Every rope be broken. ప్రతి ఒక్క సంబంధ అంధకార శక్తులను బంధిస్తూ ఉన్నాయి. Every cripple be healed in Jesus' name. ప్రతి గుడ్డి తత్వము యేసు నామములో స్వస్థపడబడును గాక. Shout the name of Jesus. అందరి సౌఖ్యమందు కూడా చెప్తాం. ఏమని చెప్తాం? Hallelujah. హల్లెలూయా. గట్టిగా యేసు అని చెప్పండి. చెప్తాం అందరూ కూడా హల్లెలూయా. 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 యేసు ప్రభువా, ప్రభువా సహాయం చేయండి. చేయండి నాయనా. సహాయం చేయండి. చేయండి. విజయం ఇవ్వండి. ఇయ్యండి. యేసు నామములో. నామములో Lord, I speak a deliverance over these young people. ప్రభువా యొక్క యవనస్తులకి విడుదల కలుగును గాక. The power of the Lord is coming upon you. దేవుని యొక్క శక్తి నీ మీదకి వస్తుంది. The power of the Lord is coming upon you. దేవుని యొక్క శక్తి కలిగిన దేవుడు నీ మీదకి Come on, వస్తున్నాడు. clap your hands and give glory to Jesus. దేవునికి మహిమ చెల్లిద్దాం. Open your mouth and praise Him. నీ యొక్క నోరు తెరిచి Open your mouth and praise Him. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. The power of the Lord is coming upon my దేవుని sister. యొక్క శక్తి నీ మీదకి వస్తుంది. God is pulling you out. దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. I see that God is pulling you out. దేవుడు నిన్ను లాగుతూ ఉన్నాడు. From the pit is taking you. దేవుడు నిన్ను తీసుకుంటూ ఉన్నాడు. God is taking you for the mighty clay. దేవుడు యొక్క నీ హస్తములు పట్టుకుంటూ ఉన్నాడు. Every chains are being broken. ప్రతి ఒక్క బంధకాలు పగిలిపోను గాక. Every chains are being loosened in Jesus' name. అంధకార శక్తులు Come on, come on, come on. చప్పట్లు కొట్టి. చప్పట్లు కొట్టి దేవుని ఆహ్వానించు. దేవుని మహిమతో హల్లెలూయా. నింపుదేమా. రగబబ శక్రబబబ. చప్పట్లు కొట్టండి. గట్టిగా చప్పట్లు దేవుని నామం మహిమపరచండి. రబబబ గదరబబబబ. The power of the Lord is coming upon you. Receive it, my sister. Receive it, my sister. My brother, clap your hands. Clap your hands. Shalom. I'm coming out in Jesus' name. Rigabababa shakababa. Thank you, Holy Spirit. Landrabababa. Thank you, Holy Spirit. పరిశుద్ధాత్మదేవునికి వందనాలు. The Bible says like this. బైబిల్ చెప్తుంది. Oh enemy, శత్రువా, you
thought I will be dead like this with a fallen state. నీ ఆలోచనలన్నీ యేసు నామములో నశించునుగాక. You have thought that I will die like this. నీ ఆలోచన నేను ఈ రీతిగా చనిపోతాను నీ ఆలోచన ఉంది. You laughed at me. అందుకని నువ్వు నా వైపు చూసి నవ్వుతున్నా. Today my God has lifted me where I have fallen. ఈ రోజు నేను పడిపోయిన స్థలం నుంచి నా దేవుడు నిలబెట్టాడు. Oh, God is raising me from the place where I have fallen. నిలబెట్టినందుకు నీకు వందనాలయ్యా. Your leg has to be strengthened. నీ కాళ్ళు శక్తి చేత నింపబడ్డాయి. Your leg has to be strengthened. నీ యొక్క నీ కాళ్ళు శక్తి చేత నింపబడాలి. The psalmist says, సో కీర్తనకారుడు చెప్తుంటాడు, your light, the lamp is the word of God to my feet. సో ఆయన వాక్యం చెప్తుంది, ఈ రీతిగా చెప్తుంది, దేవా నీ వాక్యము నా పాదములకు దీపము. Only his light can strengthen your feet. సో కేవలం దేవుని యొక్క వెలుగు మాత్రమే నీ యొక్క పాదములకు గొప్ప శక్తిని గలదు. If you want to stand with strength, ఒకవేళ నువ్వు నీ కాళ్ళ మీద శక్తితో నిలబడాలి అంటే God says only the word of God can strengthen you. అందుకనే దేవుడు చెప్తున్నాడు, కేవలం దేవుని యొక్క వాక్యము చేత మాత్రమే శక్తితో నింపబడతావు. If you fill your heart with the word of God, ఒకవేళ నీ హృదయమును దేవుని యొక్క వాక్యము చేత నింపబడితే that word will give strength to ఆ వాక్యము నిన్ను బలపరిచి నిలబెట్టితే that word will give strength. అటువంటి వాక్యము నీకు శక్తిని కలిగిస్తుంది. The word will make you walk. ఆ వాక్యము నిన్ను నడిపించేది. The word will make you run. ఆ వాక్యము నిన్ను పరిగెత్తేలాగా చేస్తుంది. The word will make you to run for Jesus. ఆ వాక్యము నిన్ను దేవుడి కోసం, యేసయ్య కోసం పరిగెత్తేలాగా చేస్తుంది. God is delivering you today. దేవుడి రోజున విడుదల చేస్తున్నాడు. Come on, clap your hands and give glory to Jesus. కూడా దేవుడు చేసిన కార్యములకు వందనాలు చెప్తాం, మహిమ చెల్లిద్దాం. You can go ahead, sir. Go ahead. Praise God. Amen. Hallelujah. I think I feel this day is for the young people. I think ఈ రోజున ఈ దినము ప్రత్యేకించి యవనస్తుల కోసం ఏర్పాటు చేయబడింది. Especially I want to speak to boys. సో ప్రత్యేకంగా యవనస్తులైన పురుషుల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. I want you to raise wherever you are fallen. సో నువ్వు ఎక్కడైతే పడిపోయావో అక్కడ నిలబడాలని నేను కోరుకుంటున్నాను. Even men and women. సో ఈ రోజున స్త్రీ పురుషులు ఎవరైనా కానీ If you are fallen, then God cannot do anything with you. ఒకవేళ నువ్వు పడిపోయి ఉంటే దేవుడు నిన్ను వాడుకోలేడు. But God wants to raise you today. కానీ దేవుడు నిన్ను నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. He wants to make you soldier. సో ఆయన నిన్ను ఒక యుద్ధ వీరుడిగా తయారు చేయాలని ఆశపడుతున్నాడు. God needs soldier for this church. సో దేవుడికి ఈ సంఘములో ఒక యుద్ధ వీరులు కావాలి. If I want to go and conquer the Canaan, ఒకవేళ నేను వెళ్ళి ఒక రాజును జయించాలి అంటే you need a soldier. మనకి ఈ యుద్ధ వీరులు కావాలి. Without soldier you cannot win the Canaan. యుద్ధ వీరులు లేకుండా మనం రాజ్యాన్ని జయించలేం. God wants you to be the soldier. సో దేవుడు నిన్ను యుద్ధ వీరుడిగా కోరుకుంటూ ఉన్నాడు. You may have everything, soldier act. సో ఒకవేళ నీకు అన్ని తెలిసి ఉండవచ్చు సోల్జర్గా ఉండడానికి, If you are fallen, కానీ నువ్వు పడిపోయినట్లయితే soldier cannot win the nation world. కానీ ఆ యుద్ధ వీరుడు జయాన్ని ఎప్పుడు కూడా దేవుని కోసం సంపాదించలేడు, గెలవలేడు. We don't fight with our strength. సో మనము మన యొక్క శక్తి చేత పోరాడలేము. We don't fight with our flesh and blood. మన శరీరము మన రక్తము చేత పోరాడలేము. We fight on our knees. మనం ఏ రీతిగా పోరాడగలమో తెలుసా? మన మోకాళ్ళ మీద మాత్రమే పోరాడగలం. Hallelujah. హల్లెలూయా. God wants to raise a prayer movement in this church. ఈ సంఘములో దేవుడు ప్రార్థనా వీరులను నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. I am expecting a day నేను ఈ రోజున ఆశిస్తున్నది where young people will, without pastor picking you and poking you, coming and telling, Pastor, we want to pray for this nation. Lord, Pastor, we want to pray for the souls who are dying today. With that conviction, when you shed your tears, that is a sign of a soldier. సో
సో యవనస్తులైన మనల్ని ఎవరో రెచ్చగొట్టకుండా, ఎవరో ముందుకు తోయకోకుండా, ఎవరు నిన్ను గిల్లకోకుండా నీ అంతటికి నీవే పాస్టర్ దగ్గరికి వచ్చేసి, నాయన పాస్టర్ గారండి, మేము నేషన్ కోసం ప్రార్థన చేయాలనుకుంటున్నాం, ఈ యొక్క ప్రాంతం అంతా రక్షించబడినట్లుగా నేషన్ కోసం ప్రార్థన చేస్తామని నీవే వచ్చి మాట్లాడతావు సేవకుల దగ్గర. That is where the revival will start. అక్కడి నుంచే ఉద్యమం అనేది ప్రారంభింపబడుతుంది. We won't be speaking about revival in the nation. మనము నేషన్ కి మనం తీసుకురావాలి ఉద్యోగాన్ని. But God said, I need revival in you first. మొట్టమొదటిగా దేవుడు ఏం కోరుకున్నాడు? నీలో ఉద్యోగం ఉండాలని కోరుకుంటున్నాడు. When you have a revival, సో ఎప్పుడైతే నీలో ఉద్యోగం ఉంటుందో the church will have a revival. ఆ సంఘం ఉద్యోగం ఉంటుంది. When church has a revival, సో సంఘానికి ఉద్యోగం ఉన్నప్పుడు the state will have a revival. సో రాష్ట్రానికి ఉద్యోగం ఉంటుంది. When state has a revival, సో రాష్ట్రానికి ఉద్యోగం the ఉన్నప్పుడు nation will have a revival. దేశానికి ఉద్యోగం ఉంటుంది. When there's a nation has a revival, దేశానికి ఉద్యోగం ఉన్నప్పుడు then the world will have a revival. ప్రపంచం మొత్తం ఉద్యోగం It ఉంటుంది. starts with me first. అది నా దగ్గర నుంచి మొదట స్టార్ట్ అవ్వాలి. The one who wants a revival సో ఎవరైతే ఉద్యోగాన్ని కోరుకుంటున్నారో will not worry about the worldly things. మీరు ఈ లోకంలో ఉన్న పరిస్థితుల గురించి He బాధపడాలి. will worry about the heavenly things. సో మీరు బాధపడాల్సింది పరలోకపు సంబంధమైన విషయాల గురించి. May God reach you wherever you are. దేవుడు నీ పడిపోయిన స్థలంలో నేను నిలబెట్టింది గాక. I have a amen. ఏమందరూ చెప్పారు? ఆమేన్. Hallelujah. హల్లెలూయా. You may wonder నువ్వు ఒక అద్భుతాన్ని చూడొచ్చు. why this pastor is screaming like this. సో ఎందుకు ఈ పాస్టర్ ఇట్లా అరుస్తున్నారని చెప్పి. Why this our pastor is every Sunday he screams like this. సో ఎందుకు ఈ పాస్టర్ ఎప్పుడు కూడా ప్రతి సండే ఇలా అరుస్తున్నారని We చెప్పి. have one goal. మనకు ఒక గమ్యం ఉంది. We have one vision. మనకు ఒక దర్శనం ఉంది. Open your Bible. మీ బైబిల్ తెరవండి. 1 Peter chapter 4 మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం verse 11. సో 11వ వచనం త్వరగా. ఒకడు బోధించిన ఎడల ఆ ఆ ఆ The only desire that we have, సో ఆయనకున్న కోరిక ఒక్కటేంటంటే this church should bring glory unto your name. ఆమేన్. ఈ యొక్క సంఘము దేవునికి మహిమకరంగా ఉండాలి. The day that will be alive on this earth, మనం ఈ భూమి మీద బ్రతుకున్నంత కాలము every ministry that will bring into the church, సో ప్రతి నిమిషము మన సన్నిధికి వస్తున్న కొద్దీ every ministry that we start సో here, మనం పరిచర్యను ప్రారంభిస్తున్న ప్రతి పరిచర్య that should bring glory to our అది Jesus. దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండాలి. It is the only desire. సో అది దేవుని కోరిక. It is the only desire. అది దేవుని కోరిక. May have that desire come upon you today. సో అటువంటి కోరిక నీ మీదకి రావాలని నువ్వు ఆశపడుతున్నావా? Can I have an amen? సో నేను ఆమెను వినొచ్చా మీ దగ్గర గట్టిగా నుంచి? చెప్పండి. గట్టిగా చెప్తాం. నా కోసమా? Praise God. Amen. ఆమేన్. Now, see, I've diverted. I'm not sticking to my text. The Holy Spirit is leading. I'm leading you. సో నేను ఆల్రెడీ నేను చేసుకున్నది నేను ఆల్రెడీ తప్పుకున్నాను. అంటే నేను పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నాను. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Praise God. Come with me, okay? నాతో ఫాలో అవ్వండి. What is God's glory? దేవునికి మహిమ ఏంటి? It is His honor. అది దేవునికి ఘనత. It's a majestic work of God. అది దేవునికి గొప్ప పని. If you ask me, can you explain the God's glory? సో ఒకవేళ నన్ను అడిగితే దేవుని మహిమను వివరించండి అని అడిగితే Human words cannot explain God's దేవుని glory. యొక్క మనుషులు ఎవరు కూడా దాన్ని వివరించలేరు. But you can experience God's glory. కానీ దానిని అనుభవించగలం. Hallelujah. హల్లెలూయా. What this God's glory will do for సో us? దేవుని యొక్క మహిమ ఏం చేస్తుంది? God is asking you to arise and shine. సో దేవుడు నిన్ను లేచి లెమ్ము తేజగలను. He said, my glory will come upon సో you. దేవుని యొక్క మహిమ నీ మీదకి వస్తుంది అంటున్నాడు. What this glory will do to us? దేవుని యొక్క మహిమ మనల్ని ఏం చేస్తుంది? I'm going to say 3 things and finish with prayer. మూడు విషయాలు చెప్పిన ముగించేస్తాను. Amen. ఆమేన్. First, God's glory. మనకు భోజనం ఏర్పాటు చేయబడింది. అంతకన్నా కూడా ఎక్కువ ఇక్కడ ఆత్మీయ భోజనం. ఎంత యాక్టివ్గా ఉండాలో తెలుసా? దేవుని వాక్యం ప్రభుల కొద్దీ ఆస్వాదించాలి. సేవకులు పలుకుతుండగా ఆమేన్ అనాలి. దాన్ని హృదయంలోనికి తీసుకోవాలి. ఆ వాక్యం నిన్ను ఏం చేస్తుంది తెలిసి యాక్టివ్గా తయారు చేస్తుంది దేవుని వాక్యం. Amen. దేవుని వాక్యం వింటున్న కొద్దీ, ప్రబలుతున్న కొద్దీ, మూవ్ అవుతున్న కొద్దీ, పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్న కొద్దీ నువ్వు యాక్టివ్గా ఉండాలి. Amen. నువ్వు నిలబడపోతే ఆయన ఏం చేయలేడు. Yes.
నువ్వు యాక్టివ్ అవ్వలేకపోతే ఆయన ఏం చేయలేడు, అది మాత్రం వాస్తవం. నీ పరిస్థితులుగానే ఉంటాయి. ఎందుకు సేవకులు తీసుకొస్తూనే ఉంటే కుటుంబాలు ఆశీర్వదించబడ్డానికి. ఎందుకు పిలిచామంటే మీరు దీవెనకరంగా ఉండాలి, నేషన్ కి సాక్షులుగా ఉండాలి. హల్లెలూయా. యాక్టివ్ గా ఉందాం, ఆస్వాదిద్దాం, స్వీకరిద్దాం. ఆమేన్. హల్లెలూయా. 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 What is the glory of God will do? దేవుని మహిమ ఏం చేస్తుంది? The glory of God will preserve us. సో దేవుని యొక్క మహిమ నిన్ను దాస్తుంది. In this world there are so many things can corrupt us. ఈ పరిస్థితులు, ఈ లోకంలో చాలా పరిస్థితులు పాడైపోయినాయి. When you go out of the church, ఈ దేవుని సంఘానికి బయట వచ్చిన there are so many things can destroy us. దేవుడు చాలా విషయాలు మనల్ని పాడు చేస్తున్నాడు. The glory of God will preserve you. దేవుని యొక్క మహిమ మాత్రం నిన్ను కప్పుతూ ఉన్నదే. When you have the glory of God inside, దేవుని మహిమ మనతో ఉన్నప్పుడు that glory will help you to overcome everything that you ఆ see. మహిమ నీకు చేసేదందుకు తెలుసా, ప్రతి సమస్యను జయించేంత శక్తి నీకు ఇస్తుంది. Can I have an amen? ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Person who carries the glory of God, ఎవరైతే మహిమను పట్టుకుని నడుస్తారో, those people, even if they put in fire, దేవుని వాళ్ళు అగ్నిలో పడవేసినా సరే they will live for the glory of God. దేవుని మహిమ నిమిత్తమై బ్రతుకుతారు. Can I have an amen? ఆమేన్. If you want to see the glory of God, we'll have to go to the Old Testament. దేవుని యొక్క మహిమను చూడాలంటే పాత నిబంధనకు వెళ్ళండి. If you go to Exodus chapter 24 verse 16, కాండము 24వ అధ్యాయం 6వచనంకి వెళ్దాం. the Bible says very clearly, బైబిల్ క్లియర్ గా చెప్తూ ఉన్నది, the glory of God came upon Mount Sinai. దేవుని యొక్క మహిమ ఆ యొక్క మౌంట్ సినాయి అనే కొండ మీదకు వచ్చింది. The Mount Sinai was caught the fire. దేవుని యొక్క కొండ, ఆ కొండ దేవుని యొక్క అగ్ని చేత నింపబడింది. Can somebody read it please? దయచేసి చదవండి అది. యెహోవా మహిమ ఆమేన్. ఆమేన్. Amen. Hallelujah. హల్లెలూయా. The verse says like this. దేవుడు ఈ రీతిగా చెప్తూ ఉన్నాడు, When they saw the glory of God, దేవుని యొక్క మహిమను చూసినప్పుడు they saw the cloud upon the Mount ఆ Sinai. యొక్క కొండ మీద దేవుని యొక్క ఆ యొక్క మేఘములు కమ్మిని. On 6th day the cloud was there in Mount Sinai. అక్కడున్న ఆ కొండ మీద క్లౌడ్ ఉంది. On 7th day, ఏడవ the word of God says, దేవుని వాక్యం చెప్తుంది, the glory of God came upon Mount Sinai. దేవుని యొక్క మహిమ ఆ యొక్క కొండ మీదకు దిగింది. Oh, it came like a fire. అక్కడ అగ్నితో నింపబడింది. The glory of God came like a fire. ఆ దేవుని యొక్క మహిమ అగ్ని చేత అగ్ని వలె The నింపింది. trumpet sound was blowing. అక్కడున్న ప్రతిది కూడా నింపబడింది. As the sound increased, ఇక్కడ ఉన్న శబ్దం మోగింది. the fire came upon Mount Sinai. అక్కడున్న అగ్ని ఆ యొక్క కొండ మీదకు దిగింది. When people saw the glory, ఎప్పుడైతే ఆ మహిమను చూసారో they ప్రజలు, said, Moses, we cannot come near to the Mount Sinai. మోసెస్ నువ్వు ఇక్కడికి రాలేవు, నువ్వు Picture itself so scary. ఆ యొక్క అక్కడ ఉన్న పరిస్థితి మాకు తెలుసు, We cannot come near to that. సో నువ్వు మా దగ్గరికి రాలేవు, You go, Moses. మా దగ్గర నుంచి దూరంగా వెళ్ళు, Go, Moses. దూరంగా వెళ్ళు. So after that, 7th day, అట్ట చెప్పారు వాళ్ళందరూ కూడా. God called Moses. మరలా దేవుడు మోసెస్ని Come, Moses. పిలుస్తున్నాడు. I'm దేవుడు going to show you what I am into. సో నేనేం చేస్తున్నాను అది నీకు చూపిస్తానని చెప్తున్నాడు. Who can see the glory of God? దేవుని మహిమను ఎవరు చూడగలరు? Who can experience the glory of God? దేవుని యొక్క మహిమను ఎవరు అనుభవించగలరు? The one who keeps himself or herself holy. ఎవరైతే నీ యొక్క జీవితాన్ని దేవునికి ఇస్తారో వాళ్ళు చూడగలరా? The one who carries the power of God. సో దేవుని యొక్క శక్తిని క్యారీ చేస్తూ ఉంటారు. They can speak to the Lord in glory. వాళ్ళందరూ దేవుని మహిమలో దేవునితో మాట్లాడతారు. Can I have an amen? ఆమేన్. The glory of God was spectacular. సో దేవుని యొక్క వాక్యం అనేది చాలా శ్రేష్టమైనది. When God called Moses, సో ఎప్పుడైతే మోసెస్ దేవుడు పిలిచాడు, the word of God is very clear. సో దేవుని యొక్క వాక్యం చాలా క్లియర్. Moses came like a stranger into a Midianite. సో ఆ యొక్క స్థలానికి దేవుడు ఒక మోసెస్ ఎలా నడిచాడంటే తెలియని వ్యక్తిగా నడిచాడు. The word says like this. సో వాక్యం చెప్తుంది ఈ రీతిగా, I was tending my father-in-law's sheep. సో నేనేం చేస్తున్నాను తెలుసా, నా మామ యొక్క ఆ యొక్క మందను మేపుతూ ఉన్నాను. He did not say my sheep. సో ఆయన నా యొక్క గొర్రెలను చెప్పలేదు. Father-in-law did not even give one sheep to Moses. వాళ్ళ మామ ఆయనకు ఒక గొర్రె కూడా ఇవ్వలేదంట పాపం. Many brothers are saying, Maaku ade pastor. చాలా మంది
right now? Don't expect anything from your father-in-law. I'm telling you, they're giving girl, that's a great gift, yeah? ఆమేన్. Amen. Can I shout hallelujah? They are giving a బంగారం మీకు. ఏం కావాలి? Hallelujah. హల్లెలూయా. Praise God. Amen. Hallelujah. Pastor, I have decided in my church, I will not arrange any marriage who takes dowry. చూడండి, నా సంఘంలో నేను అనౌన్స్ చేసిన విషయం ఏంటంటే, ఎవరైతే డౌరీ అంటారు కట్నం తీసుకుంటారో ఆ మ్యారేజ్ నేను అలౌ చేయను. Especially it will be difficult for Telugu people, yeah? రెడ్డి గారు అంటే చాలా కష్టం. పాస్టర్ ఏం ఇలా చెప్తున్నారు? నేను చెప్పలేదు, దేవుడు వాక్యం చెప్తుంది. Hallelujah. హల్లెలూయా. If father-in-law gives you gift, in the name of gift, don't take dowry. గిఫ్ట్ అని చెప్పి డౌరీ తీసుకోవద్దు మీరు. Amen. I'll tell you, father-in-law struggling to get that money. నేను So much of చెప్తున్నాను, struggle that he goes through. మీకు పిల్లనిచ్చే మామ ఎంతో కష్టపడి ఆ మనీని అరేంజ్ చేసుకుంటూ ఉంటాడు. Amen. If you take, you will also have a girl child. Praise the Lord. Amen. I'm not saying. Hallelujah. What you sow, you will reap. Can I have amen? అమ్మా గట్టిగా చెప్పండి అమ్మా. ఆమేన్. సో చూడండి. సో నో ప్రాబ్లం. Hallelujah. In our church there's something happened like that. సో మా చర్చిలో అలాగే జరిగింది. One youth fellow came. ఒక యవనస్తుడికి వచ్చాడు. నేను లేదు, నా అమ్మ అడుగుతుంది. నేను చెప్పాను, ఎవరు పెళ్లి చేసుకుంటారు, మీరా మీ అమ్మాయినా? నేనన్నా, గో టెల్ హర్ ఐ డోంట్ వాంట్. Today God blessed them with a beautiful house, 80 lakhs apartment they have taken without any source, because that fellow honored the God's word. ఆమేన్. Amen. ఆమేన్. So don't trouble your father-in-law. సో మీ మామని మీరు కష్టపెట్టద్దు. I should speak like this only. Don't trouble father-in-law. And wife, don't trouble your husband. అమ్మ మీకు కూడా. Amen. Praise God. And don't trouble your mother-in-law. When they are helping, you should all say amen. ఆమేన్. Appa. Amen. Amen. Praise God. Hallelujah. Praise the Lord. Amen. Hallelujah. హల్లెలూయా. This is the God's word for you. Amen. అది దేవుని యొక్క వాక్యం మనకు వస్తుంది. That's good. Okay. Now from Moses we came to father-in-law. Okay. Now Moses was tending father-in-law sheep. సో ఆయన ఆ యొక్క మందును మేపుతూ ఉన్నాడు. A day came. ఒక రోజు వచ్చింది. God called Moses. దేవుడు మోసెస్ని పిలిచాడు. When he called Moses, ఎప్పుడైతే మోసెస్ని పిలిచాడో, there's a thorn bush. There's a bush was burning. అక్కడ ఒక పెద్ద పొద మండుచు ఉన్నది. But Moses was just carefully looking at the thorn bush. ఆ యొక్క మండుతున్న ఆ పొద వైపు మోసెస్ I చూస్తున్నాడు. see a fire. సో ఆయన అగ్ని చూస్తున్నాడు. It's normal in the Palestine, in the desert, sometimes the fire will catch up because of hot sun. సో ఆ యొక్క పాలస్తీన్ లో ఆ ఎడారులో కొన్నిసార్లు అగ్ని చేత కొన్నిసార్లు ఫైర్ మండుతూ ఉంటాయి పొదలో. But Moses saw this thorn bush was burning, it was not consumed. సో మోసెస్ చూసినప్పుడు ఆ యొక్క పొద మండుచుంది కానీ అది కాలిపోవట్లేదు. He was looking at it carefully. సో ఆయన చాలా జాగ్రత్తగా చూస్తున్నాడు. I see a fire. సో నేను అగ్నిని చూస్తున్నాను. It's not burned, it not become ashes. అది మండట్లేదు, కాలిపోవట్లేదు, అది బూడిద అవట్లేదు. But then from there's a call from God saying, Moses and Moses. మండుచున్న పొద నుంచి దేవుడు పిలుస్తున్నాడు, మోషే మోషే అని. The plant supposed to be made into ashes, though the fire came, it did not become ash, it preserved the fire. చూడండి, అగ్ని వచ్చి ఆ యొక్క పొదను కాలుస్తున్నప్పుడు అది ఏమవ్వాలి, బూడిద అవ్వాలి, కానీ ఆ పొద సజీవంగానే ఉండిపోయింది. Same thing will happen when the glory of God comes upon you. You will not become ashes or consumed. In the glory, through the glory, you will save many people for the kingdom of God. ఆమేన్. దేవుని యొక్క అదే రీతిగా దేవుని యొక్క మహిమ మన మీదకి వచ్చినప్పుడు మన మీద బూడిదగాను లేదా కింద వారిగా ఉండవు, కానీ దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచి దేవుని సాక్ష్యం పంచే బిడ్డలుగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. Hallelujah. హల్లెలూయా. Can I have an amen? ఏమని చెప్తామా? I'll give you one more example. ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను. Because you are all looking at me, I'll give it. Let me take it to let the interesting part. సో మీరందరూ కూడా నా వైపు చూస్తున్నారు, ఒక ఇంట్రెస్ట్ కథ చెప్తాను Pastor, నేను. what time I have to close, Pastor? Hallelujah. Amen. Amen.
there's one soul who's listening to the word, so no Amen. problem. Other soul, pastor. Pastor. నా వాక్యం వింటారు కనీసం ఒకళ్ళన్నా నో ప్రాబ్లం సార్ మీరు కానీ అన్నారు, కానీ అందరూ ఏం మాట్లాడలేదు. Amen. 3 days fasting, make it 4 days. Praise God. Amen. Okay. Amen. Let's take it interesting. Okay. So Let's turn our Bibles to Daniel chapter 3. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం. This is very interesting for us. ఇది చాలా ఇంట్రెస్ట్ గా ఉండబోతుంది. You may know the scripture, but I wanted to make it as a story for you. సో ఇది మనకి వాక్య రూపంగా ఉంటుంది, కానీ ఒక స్టోరీగా నేను చెప్తాను మీకు. Amen. Amen. Okay, now chapter 3 verse 15. సో 3వ అధ్యాయం 15వ వచనం. Somebody read it. చదువునానా? Amen. 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 Please listen to me. Look at me. ఒకసారి నా వైపు చూడండి. Now you know the story of Nebuchadnezzar. సో మీకు తెలుసు నెబుకద్నెజరు He రాజు said he made on a big statue. ఒక గొప్ప విగ్రహం చేశాడు. He said, and if you worship it, సో మీరందరూ కూడా వెళ్ళి ఆరాధన చేయండి, you will be saved. సో నువ్వు రక్షించబడతావు. But here there are 3 young people. కానీ ఇక్కడ 3 యవనస్తులు He said we will not worship. మేము ఆరాధన చేయం. Sir, Gommana? What is Gomma. We will not worship. మేము ఆ బొమ్మకు ఆరాధన My చేయం. God is not in the statue. సో నా యొక్క దేవుడు ఈ యొక్క విగ్రహంలో లేడు. My God is an omnipotent God. నా దేవుడు ప్రతి స్థలంలో నివాసం ఉంటున్నాడు. My God is an omnipresent నా God. దేవుడు ప్రతి స్థలంలో ఉండే దేవుడు. My God is an almighty నా God. దేవుడు శక్తివంతుడు. He cannot shrink his value into a small statue. మా దేవుణ్ణి చిన్నవాడిగా చేసి చిన్న బొమ్మలో పెట్టలేవు. Now the king is saying, సో అప్పుడు రాజు చెప్తున్నాడు, I will give one more chance for you. ఇంకొక సమయం మీకు ఇస్తాను. Again I will ask all the music to play. సో మళ్ళీ మ్యూజిషియన్స్ అందరూ I ప్రార్థించమని will ask the drums to play. ఆ డ్రమ్లని And మోగించమంటాను, keyboardists to play. ఆ కీబోర్డ్ మోగించమంటాను, Guitar to play. ఆ గిటార్ ప్లే చేయమంటాను. You go and prostrate. నువ్వు వెళ్ళి అక్కడ బోర్లకు పడి మొక్కండి. If you don't do it, ఒకవేళ చేయకపోతే you will be in fire. నువ్వు నరకం అగ్నిలో పడవేస్తావు. And he made one more statement. ఇంకో స్టేట్మెంట్ కూడా చేశాడు, No God can relieve you or redeem you from my hand. ఏ దేవుడు నిన్ను రక్షించలేడు, కాపాడలేడు, విడుదల చేయలేడు నా హస్తం నుంచి. గొప్పగా పొగురుంతో వాళ్ళు మాట్లాడినారు. Who will redeem me from my hand? సో ఎవరు కాపాడతారు అని నా హస్తం నుంచి. Hallelujah. హల్లెలూయా. But this boy said, కానీ ఈ పిల్లలు చెప్పారు, the God whom you worship, సో మేము ఆరాధిస్తున్న దేవుడు he will redeem me from the fiery furnace. ఆ యొక్క మండుతున్న అగ్నిగుండముల నుంచి రక్షించగల సమర్థుడు. Even if he doesn't, సో ఒకవేళ రక్షించకపోయినా సరే I will not worship this. నేను ఆ స్టాచ్యూ, ఆ యొక్క బొమ్మను ఆరాధించను. What does it mean? దాని అర్థం ఏంటి? If you want to take my life, take my life. ఒకవేళ నా జీవితాన్ని తీసుకోకుండా చంపేయి, If you want to kill me into pieces, kill me into pieces. చంపేయకుండా చంపేయి, But I will not worship. కానీ నేను ఆరాధన చేయను. I will not worship. నేను ఆరాధన చేయను. I will not be defiled. నేను ఓడిపోను. I cannot give my God's glory to any man-made statues. నా దేవుని యొక్క మహిమను నేను ఎవరికి, ఏ బొమ్మకి ఇవ్వను. They had a zeal for Jesus. దేవుని కోసం అటువంటి గొప్ప జీలు వారు కలిగి ఉన్నారు. The scene is becoming very, very, very interesting. ఆ యొక్క జీలు అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. King said, రాజు చెప్తూ ఉన్నాడు, boys are not listening to me. ఈ ప్రజలు, ఈ బిడ్డలు నా మాట వింటలేదు. Called people. సో ఆయన ప్రజలు పిలిచాడు And he said, అని చెప్పాడు, because you are not listening to me, సో వీళ్ళు నా మాట వింటలేదు. I'm going to increase the fiery furnace. నేను ఆ మండుతున్న వేడిగా మరింతగా ఎక్కువ చేస్తాను. Hallelujah. హల్లెలూయా. Sometimes in your life, సో మరి కొన్నిసార్లు నీ when you జీవితంలో stand for Jesus, ఎప్పుడైతే దేవుడి కోసం నిలబడతావో, friends may mock at you, సో నీ ఫ్రెండ్స్ నిన్ను అవమానపరుస్తారు. your colleagues may mock at you, నీతో పనిచేసేవారు నిన్ను అవమానిస్తారు. they may insult you very much, వాళ్ళు నిన్ను అవమానిస్తారు చాలా. even in your home, ఆయనకి ఇంట్లో కూడా, even maybe your husband, maybe your wife may insult నీ you. భార్య, నీ భర్త కూడా. But like a Shadrach, Meshach, Abednego, సో ఈ రీతిగా షడ్రక్ మేషక్ అబేద్నెగోలాగా, tell me, even if I die, but I will not leave my Jesus for anybody. చెప్పాల్సింది ఏంటంటే నేను చనిపోయేంత వరకు కూడా దేవుడికే మహిమ చెల్లిస్తాను. I will
to somebody in this place. ఇక్కడున్న కూర్చున్న ఒక వ్యక్తికి దేవుడు You're going చెప్తున్నాడు. through a problem. సో ఒకవేళ నువ్వు ప్రాబ్లం తో వెళ్తుంటే You're not able to handle that problem. నువ్వు ఆ యొక్క నీ హస్తంతో ఆ ప్రాబ్లం సాల్వ్ It is చేయబోతుంది. too much for you. అది ఎక్కువగా ఉంది ఈ But సమస్య. God is speaking to you కానీ this దేవుడు morning. నీతో చెప్తూ ఉన్నాడు. May the problem may increase 7 times. మరి నీ యొక్క సమస్య నీకు 7 రెట్లుగా అధికమవచ్చు. But I will not stop worshiping my Jesus. నేను దేవుణ్ణి ఆరాధించుట ఆపును. I will not stop worshiping my Father. నా తండ్రిని ఆరాధించుట ఆపును. I will worship Him more. నేను ఎక్కువగా ఆరాధన చేస్తాను. More problem, ఎక్కువ సమస్యలు more worship. దేవుని ఎక్కువగా ఆరాధన చేస్తాను. More trouble, ఎక్కువ సమస్యలు more prayer. ఎక్కువగా ప్రార్థన చేస్తాను. More troubles, ఎక్కువ సమస్యలు more word of God. దేవుని యొక్క వాక్యం ఎక్కువగా చదువుతాను. 3 men stood stand for ఈ Jesus. 3 వ్యక్తులు దేవుని కోసం నిలబడ్డారు. King got very angry. సో రాజు చాలా కోపం వచ్చింది. You know that one fiery furnace can kill everybody. ఆ రాజుకున్న అధికారం ఎవరైనా చంపేయగలరు. But he said, make it 7 times. సో ఆ యొక్క ఫైర్ ఆ యొక్క అగ్నిగుండం ఎవరినైనా చంపగలరు. కానీ దాన్ని ఏం చేశాడు? 7 ఇంతలు ఎక్కువ చేశాడు. When you stand for Jesus, ఎప్పుడైతే యేసయ్య కోసం నిలబడతావో the enemy will increase your problems. శత్రువు నీ సమస్యలను ఎక్కువ చేస్తాడు. పాస్టర్ గారు, నేను రక్షణ మునుపు మై లైఫ్ వాస్ గుడ్. ఆఫ్టర్ ఐ కమింగ్ టు చర్చ్ ప్రేయింగ్ మోర్, trouble is coming. I'll tell you something today. ఈ రోజు నాకు విషయం చెప్తున్నాను. When the trouble is more, ఎప్పుడైతే సమస్యలు ఎక్కువగా ఉన్నాయో God is about to lift your family. దేవుడు నీ కుటుంబాన్ని నిన్ను అత్యధికంగా హెచ్చించబోతూ ఉన్నాడు. Amen. ఆమేన్. When the troubles are more, సో ఎప్పుడైతే సమస్యలు ఎక్కువగా ఉన్నాయో you are in the right way. నువ్వు సరైన పాతలో ఉన్నావు. Hallelujah. హల్లెలూయా. Satan will not disturb anybody who is partnering with him. సో ఎవరైతే సాతానికి పార్ట్నర్ గా ఉంటారో సాతానుడు వాడిని ఎప్పుడు కదిలేడు, సుఖంగా ఉంటాడు. Sometime pastor, people are coming with Satan. He will stand outside. Pastor garu manavalle. After worship I will take them. Please go and enjoy. పాస్టర్ గారు ఇక్కడ నుంచుంటే సాతాను అక్కడ నుంచుని కొంతమందిని చూసి చెప్తాడంట, పాస్టర్ గారు వాళ్ళు మనవాళ్ళే, ఈ సర్వీస్ అయిపోగానే మరలా నేను పాత స్థలానికే తీసుకెళ్ళిపోతాను. Came to like Uber and Ola. I came to drop. After that I will take them home. నవ్వుతున్నారు, but this is what is happening. అదే జరుగుతుంది. ఇన్సైడ్ ఫుల్ అన్య భాష, ఇన్సైడ్ మాట్లాడేదేమో అన్ని భాషలు, అవుట్స్ బయట అన్యర్ భాష. ఏమేం నోట్లో వస్తే మాకు తెలీదు. అందరూ ఫుల్ స్లాంగ్స్. పాస్ట్ చూస్తే మా ఎప్పుడైతే పితా దేవుడా ప్రభువా మా నోట్లో ఏమేమో వచ్చింది, పరిశుద్ధుడా ఇలాగా చెప్పదు. ఇంటికి పోతే అన్య భాష, అన్య భాష, ఏమేమో భాష. See this man, wherever I am, I want to be truthful to my God. Amen. నేను ఉన్న ప్రతి చోట దేవునికి సత్యముగా ఉంటాను. Can I have an amen? Amen. This king made 7 times more. సో ఆయన రాజు 7 ఇంతల నరకాన్ని ప్రిపేర్ చేశాడు. He called people to push them into fire. ప్రజలను తీసుకొచ్చేసి ఆ బిడ్డలను తీసుకొచ్చేసి అగ్నిలో వేయాలన్నాడు. Amen. Amen. The verse 19 says, 19వ వచనం చెప్తుంది. who put them చదవండి కింద. "22 sister. Hmm. 22 sister, 22 వరకు చదువునాను. చూడండి. The word says like this. సో వాక్యం చెప్తుంది ఈ రీతిగా, Those who took them, ఎవరైతే వాళ్ళని తీసుకుని వెళ్ళారో they died. వాళ్ళు చచ్చిపోయారు. Who pushed them into fire died. ఎవరైతే వాళ్ళని అగ్నిలో నెట్టారో వాళ్ళు చచ్చారు. Can I tell you something? నేను ఒక విషయం చెప్పనా? Those who are trying to push you into fire, సో నిన్ను ఎవరైతే అగ్నిలోకి నెడుతున్నారో they will not remain alive. సో వాళ్ళు
మరలా బ్రతికి ఉండరు. Hallelujah. హల్లెలూయా. You are there in the fire, సో నువ్వు అగ్నిలో ఉంటావు, but those who put you in the fire is not there. ఎవరైతే నిన్ను అగ్నిలో వేసారో వాళ్ళు లేరు. The king says like this. సో రాజు ఈ రీతిగా చెప్తుంది. He called his minister. సో ఆయన యొక్క మినిస్టర్ని పిలిచాడు. అరే బాబు, We put only 3. మనం 3 మాత్రమే వేసాం. But I see somebody like the angel of God కానీ వాళ్ళతో పాటు inside the fiery furnace. ఒకరు తిరుగుతూ ఉన్నారు. We thought that fire will consume them. ఎందుకంటే మనం అనుకుంది ఏంటంటే ఆ యొక్క అగ్ని వారిని కాల్చివేస్తుంది అనుకున్నాం. But they are like a AC room walking around inside the fire. సో వాళ్ళు ఎట్లా ఉన్నారు తెలుసా? ఏసీ రూమ్ లో ఉన్నట్టుండి అగ్ని చుట్టూ తిరుగుతూ ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. The glory of God. కానీ దేవుని మహిమ, The glory of God. దేవుని మహిమ. Even if I'm inside the fiery furnace, ఒకవేళ నేను అగ్ని లోపల ఉన్నా సరే it will preserve me. అది నన్ను కాపాడుతున్నది. It will preserve me. అది నన్ను కాపాడుతుంది. Today God is speaking to you. దేవుడు ఈ రోజు మీతో Are you మాట్లాడుతున్నాడు. experiencing a fiery furnace in your life? ఒకవేళ నీ జీవితంలో అగ్ని లాంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయా? God will preserve you. అదే అటువంటి సమస్యల నుండి నిన్ను కాపాడతాడు. Now Nebuchadnezzar is saying, సో అప్పుడు రాజు చెప్తూ ఉన్నాడు ఈ రీతిగా. call them. ఆయన పిలిచాడు వాళ్ళని. Hey బాబు బయటికి రారా. ఏ బాబు రెండో బయటికి. When he called them, సో ఎప్పుడైతే పిలిచాడో they came without anything, not even smell of fire was upon them. వాళ్ళు ఎలాగొచ్చారో తెలుసా? ఈ ఒక చిన్న అగ్ని వాసన కూడా లేకుండా బయటకు వచ్చారట. Hallelujah. హల్లెలూయా. God is telling you, దేవుడు చెప్తున్నాడు, you may go through the problem, సో ఒకవేళ నువ్వు సమస్యలు గుండా నడవచ్చు, but the problem will not consume you. కానీ సమస్య నిన్ను తాకలేదు. The problem will not touch you and put you into a place and you will die. సో ఆ సమస్య నిన్ను తాకలేదు, నిన్ను చంపలేదు. అది You will cross the problem, అది నువ్వు దాటుకుంటూ వెళ్తావు, but the problem will not touch you. కానీ ఆ యొక్క సమస్య నిన్ను తాకలేదు. My God has a special character. నా దేవునికి ఒక ప్రత్యేకమైన గుణం ఉంది. When he allows you go through this problem, సో ఎప్పుడైతే దేవుడు నిన్ను ఆ మార్గంలో వెళ్ళడానికి సిద్ధపరుస్తాడో he will not leave you alone. ఆయన నిన్ను ఒంటరిగా వదలడు. He is there midst of the problem. ఆయన సమస్యల మధ్యలో ఉంటాడు. God will be with you midst of your problem. దేవుడు నీ యొక్క సమస్యల మధ్యలో నీకు తోడుగా ఉంటాడు. You will walk with Jesus. యేసయ్యతో నడుస్తున్నప్పుడు. Can I have an amen? హల్లెలూయా. You're facing a problem right now. ఇప్పుడు నువ్వు సమస్యను ఎదుర్కొంటున్నావు. God want to assure you, దేవుడు నీకు ఒక దృఢ నమ్మకం you are ఇస్తున్నాడు. not alone in this problem. నీవు ఒంటరి వాడివి కాదు. I am with you. నేను నీతో ఉన్నాను. I am with you. నేను నీతో ఉన్నాను. I am with you in this నేను problem. నీతో ఉన్నాను సమస్యలో. When they came out, సో ఎప్పుడే వస్తున్నారు బయటికి. the Bible says like this. బైబిల్ ఈ రీతిగా చెప్తుంది. What did God, the king say? సో రాజు ఏం చెప్పాడు? No one can deliver me from my hand. సో ఫస్ట్ ఏం చెప్పాడు రాజు? నా చేతిలో నుంచి ఎవరు కూడా మిమ్మల్ని రక్షించలేరు. Hallelujah. హల్లెలూయా. Now Shadrach, Meshach, Abednego said, సో ఇప్పుడు షడ్రక్ మేషక్ అబ్దెనగో the God whom you worship, సో మేము ఆరాధిస్తున్న దేవుడు he will deliver us from any king's hand. ఆమేన్. ఆయన ఎవరి హస్తంలో నుంచి అయినా సరే రక్షించగలడానికి సమర్థుడు. My God is a great God. సో నా దేవుడు గొప్ప దేవుడు. Now Nebuchadnezzar is giving testimony about Shadrach, Meshach, God. రాజు ఇప్పుడు వాళ్ళ గురించి ఆ యవనస్తుల గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. He said those who don't worship them. సో ఎవరైతే ఆరాధన చేయలేదో, If you don't worship Shadrach, Meshach, Abednego's God, ఒకవేళ ఎవరైతే షడ్రక్ మేషక్ అబ్దెనగో దేవుణ్ణి ఆరాధించలేదో, your house will be like a dung. You know, cow dung is there, no? It will be like that. That's what he says. He said it will be